హలో గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నదైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ అండి. అసలు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిన పని ఎందుకు వచ్చిందో మీకు ముందు చెప్తాను. మామూలుగా ఎవరైనా ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్తారు, లేకపోతే హైదరాబాద్ వెళ్తారు. కానీ మేము వెళ్ళేదైతే గుజరాత్ అండి. యాక్చువల్లీ అయితే మేము వెళ్ళొచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోద్దండి. అప్పుడు పెట్టడం కుదరలేదు వీడియో, ఇంకప్పుడు పెడుతున్నాను. మేము ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఎన్ఎస్ఎస్ తరపున క్యాంప్కి సెలెక్ట్ అయ్యామండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే రాజమండ్రి స్టార్ట్ 36 అవర్స్ తర్వాత వీడియో అండి ఇది. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి సూరత్ అండి. మనం ఇప్పుడైతే సూరత్లో ఉన్నాం. బ్రిడ్జ్ మీద కాబట్టి కొంచెం ట్రైన్ స్లోగా అయితే వెళ్తుందండి. అందుకని ఎంతో కొంత వీడియో తీయగలిగాను, లేకపోతే ఫోన్ కాల్లో ఓడిపోద్ది. ఈ ట్రైన్ జర్నీ అనేది టోటల్గా 2 days అయితే పట్టిందండి మాకు. ఏదో రకంగా అయితే గుజరాత్ స్టేట్కి అయితే వచ్చేసామండి. ఎక్కడ చూసినా ఆటోలే. నేను ఒక్కనే కదండి, నాతో పాటు మొత్తం 10 మెంబర్స్ అయితే వచ్చారు ఆంధ్ర నుంచి. ఎటు వెళ్తామో మాకే తెలియట్లేదు, ఎందుకంటే ఎదరో సార్ ఉన్నారు. ఆ సార్ని బట్టి మేము వెనకాల వెళ్ళిపోతున్నాం అంతే. అతనికి కూడా తెలియదేమో ఎక్కడికి వెళ్తున్నారో. పోన్లే ఇంకొంచెం దూరం ఉంటుందేమో, మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ సార్ని అడిగితే మళ్ళీ ట్రావెలింగ్ అంటున్నారు. సర్లే ఏం చేస్తాం, అదేమన్నా మన రాజమండ్రి రావులపాలెమా, ఎవడొకడు బండి ఎక్కి వచ్చేత్తకే. ఇప్పుడు నిదానంగా నడుద్దామంటే రోడ్లు చూడండి అలాగండి, మా ఊరు రోడ్లే బెస్ట్ దాని మీద. మొత్తం మీద అయితే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి. రాగానే ఆడ ఎంట్రీ మాకు ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ మాకు బ్యాగ్ చెకింగ్ అయితే చేశారండి. మెట్రోలో బ్యాగ్ చెకింగ్ అనేది ఏ రకంగా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. మనం ఏ బ్యాగులు అయితే తెచ్చామో ఆ బ్యాగులన్నీ కూడా దాంట్లో పెట్టాలండి. ఒకవేళ ఏదైనా ప్రమాదకరమైన వస్తువులు కనుక ఉండుంటే అది సౌండ్ వస్తుందంటండి. అదృష్టం కొలది ఏమీ లేదు, లేకపోతే బ్యాచ్ అంతా అక్కడ ఉండిపోతున్నాం. ఈ రకంగా అయితే మేము మొత్తం మీద చేరాల్సిన చోటుకైతే చేరామండి. అందరూ కూడా సిగ్నేచర్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళండి అని చెప్పారు. అసలు ఏంటో చుట్టుపక్కల వాతావరణం చెప్పి చుట్టూరు చూస్తుంటే మనవాడేమో బాగా ఆనందంతో ఉన్నాడు. అక్కడ ఎందుకు అంతసేపు నుంచి ఉన్నామంటే ఆడేం మాట్లాడుతాం మనకు అర్థం అవ్వట్లేదు, మనం ఏం మాట్లాడుతాం వాడికి అర్థం అవ్వట్లేదు. ఆడు లాస్ట్కి తుమ్ సిగ్నేచర్ లిఖియా అన్నాడు. ఏదో తంత్రం నేర్చుకున్నాం కాబట్టి కొంచెం అర్థమైంది. బయటకైతే చూడటానికి ఇలా ఉంటుంది, కానీ లోపలైతే చాలా బాగుంటుందండి. ఇందులోనే చాలా రకాల మ్యూజియంలు, స్విమ్మింగ్ పూల్, హాస్టల్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయండి. మేము లోపలికి వెళ్ళగానే మమ్మల్ని క్యాంటీన్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఇదే అండి క్యాంటీన్. చాలా క్లీన్గా అయితే గ్రీనరీగా అయితే ఉంటుంది. ఇంకా అలాంటి ప్లేసులు అయితే చాలా ఉన్నాయండి. మరి పార్ట్ 2 వీడియో కోసం ఇప్పుడే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.